ఓకే, ఇప్పుడు కొత్తగా మీ కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రెండు భిన్న ధృవాలు. మొన్నటి వరకు మీరు అతని మీద రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరేమో ఒక స్పెసిఫిక్గా ఒక ఆరోపణ వస్తుంది, 235 కోట్ల పన్ను ఎగవేత కోసమే ఆయన వచ్చి పార్టీలో చేరాడు, అధికార పార్టీలో. స్పెసిఫిక్ ఏముంది అది అందరికీ తెలిసి చాలాసార్లు చెప్పున్నాం. మళ్ళీ దాన్ని రిపీటెడ్గా లాక్కోవాల్సిన పని లేదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వచ్చారు. రాసుకోండి, వ్యక్తిగతమైన స్వార్థంతో వాళ్ళు వచ్చారు. ఇక్కడ అవసరాల కోసం వాళ్ళు చేర్చుకున్నారు. ఈ ప్రక్రియ జరిగింది. మెయిన్ ఆ రోజున రాజ్యసభ ఎలక్షన్ కూడా ఉంది. ముందుకు వచ్చేటప్పటికి దాదాపు ఒక 40 మంది దాకా ఛానల్స్ పెట్టుకొని ఉన్నారు టీడీపీ తోటి. అదే మేము వచ్చేస్తాం వైసీపీ నుంచి. 20 తోటి ఆగింది. లాస్ట్ ఇయర్ జరిగిన రాజ్యసభ ఎలక్షన్ ఉన్నాడు కదా విజయసాయిరెడ్డికి అపోనెంట్. ఆ టైంలో అది కనుక చేస్తే అతను గెలవడు కదా అనేది ఒక అభిప్రాయం. మా వాళ్ళు కూడా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మెయిన్ దెబ్బడిపోద్ది. అది కుదరలేదు. వాళ్ళు ఏదో జాగ్రత్త పడ్డారు, తదిమూళ్ళు ఆగారు. వీళ్ళు కూడా ఏంటంటే నువ్వు చెప్పే అతను కూడా 2 నెలల తర్వాత ఎలక్షన్ అయిన 2 నెలల నుంచి టీడీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల కాళ్ళ చుట్టూ తిరిగారు. చేరతా అని తెలుసు అతనికి. అధికారం ఉంటే ఏంది, అధికార మతంతో 10 సంవత్సరాలు ఏం చేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాం, ఇవన్నీ రియాక్షన్స్ వస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంది అనేది ఒక ఆ కోవలోనే చాలా ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. అయితే అది ఏంటంటే కుదరలేదు. చంద్రబాబు నాయుడు ఆయన డెసిషన్ తీసుకోలేదు. తిరిగి అలసిపోయితే చివరిలో వీళ్ళకి అవసరం అయినప్పుడు మళ్ళీ లాస్ట్లో అంతకుముందు ఎడితిరిగి ఆఫర్లు చెప్పుకున్నారు కాబట్టి బల్కీగా ఏదో అందరం వస్తామని చెప్పని వీళ్ళు ఏదో మాట్లాడుకోవటం చివరిలో జరిగినాయి. ముందు నుంచి పార్టీ అనికీర్తి పడ్డ ఇదే పరిస్థితి. చివరిలో నేను చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే నేను పోయానని చెప్పుకున్నారు. సో ఇద్దరు ప్రయోజనాల కోసం ఇద్దరు ప్రయోజనాలు మనాన్ని మా వ్యక్తిగతంగా ఎందుకు అనాలి. అతని ప్రయోజనం అనేది అందరికీ తెలుసు. అంటే ఆ 235 కోట్ల లెక్క ఏంటి అసలు? గ్రానైట్ దోపిడీ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి పన్ను ఎగవేతగా అసలు పూర్తిగా పన్ను ఎగవేత అసలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏమన్నా దాంట్లో పన్ను కడుతున్నారు ఆయన. ఇప్పుడు కంప్లీట్గా అదే పల్లె దోపిడీ విధానంలో ఉండేవాడికి ఎక్కడ మొక్కలు ఉన్నాయో అవి ఎత్తుకోవటమేగా. ఇప్పుడు దాదాపు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా సమాచారం ప్రకారం 235 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టాలి, పెనాల్టీస్తో కలిపి కట్టాల్సి దాన్ని స్టాల్ చేశారు. కానీ అది రేపు పొద్దున టీడీపీకి కూడా అపవాదేగా. అపవాదం అంటే ఇప్పుడు అసలు ఈ ప్రక్రియలోనే ఇబ్బందులని అందరూ అంటే మీరు బయటోడు తిడుతుంటారు, లోనోడు తిడుతుంటారు. లోనోళ్ళు అందరుకున్నారు, బయటోడేమో నాకు ఇంకా పెత్తనం, నాకు ఇంకా పూర్తి స్థాయిలో కావాలి, వీళ్ళు తొక్కాలంటే. దానికి ఇదివరకు మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు పార్టీ పరంగా వచ్చిన ఇబ్బందులు ఇది మేము ఫోకస్ చేసుకోవచ్చు. ఇదివరకు ఎట్లుండేదంటే ఏదన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి పని ఒత్తిడి ఉన్నా, లేదు అపోజిషన్లో పార్టీ అంటే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వివిధ సమస్యల మీద బిజీగా ఉన్నా కూడా ఎర్రమనాయుడునో రకరకాల మనుషులు పెద్దరికంగా ఉండేటువంటి వాళ్ళని క్వశ్చన్ పెట్టేవాళ్ళు. అట్లానే చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పోయారనుకోండి. ఆ విధంగా పార్టీ క్యాడర్లో వీళ్ళతో విశ్లేషణ చేసుకునేవాడు. వీళ్ళకున్నటువంటి గ్లౌజు వాళ్ళు ఎదురుగా చెప్పుకునేవాళ్ళు, చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. వాళ్ళు ఇంటర్న్ ఏం చేసేవాళ్ళు అంటే దీంట్లో ఉన్న మెటీరియల్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఆయన దృష్టిలో పెట్టేవాడు. అంటే కొంచెం ఫిల్టర్ చేసుకొని దీనివల్ల ఈ సమస్య వచ్చింది, దీన్ని ఏ విధంగా చేద్దామనేది డెసిషన్ ఆయనకు వదిలేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రక్రియ లేరు, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల నష్టం కూడా పార్టీకి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు వచ్చాడు ఉక్రోషంలో ఉండి వినేవాడన్నా ఉండాలి కదా. ఇప్పుడు అచ్చగా ఏదో ఒక
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకో రకమో లేకపోతే పేపర్ వార్తలో మా మీద కూడా రాశారు పేపర్లో చాలా చోట్ల ఏదో రకరకాల వార్తలు వీళ్ళు ఊహాగానాలతో రాసినవి ఉంటాయి. ఒక వార్త మీరు చెప్పడం అయిన తర్వాత నేను మీరు పేపర్లో ఇంకొకరిని కావాలంటే పొగడొచ్చు కానీ యువతలో డిఫేమ్ చేయడానికి వార్తలు రాయకూడదుగా. నేను ఎవరైనా జర్నలిస్టులు నేను చెప్పేది అదే, నేను ఓపెన్ మీటింగ్లో అని చెప్తాను. ఇష్యూ ఉంటే దాన్ని ఏదో కొద్దిగా మసాలా వేసి రాస్తారు. అసలు ఏమి లేని దాన్ని కూడా వీళ్ళు 100% రాంగ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. లైకింగ్ డిస్లైకింగ్లో వస్తున్నాయా లేకపోతే మేనేజ్మెంట్ల అభిప్రాయాల ప్రకారం వీళ్ళు వస్తున్నాయని నాకైతే తెలియదు. కానీ ఓవరాల్గా వచ్చేటప్పటికి వాస్తవాలు ప్రజల దగ్గరికి పోవట్లేదు, అయోమయంలో పడేస్తున్నారు. దానికి పనికి వస్తుంది. నేను గండం బలరామకృష్ణమూర్తిని. ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.